లలితమైన సందేశమునకు స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు మనం వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. సాధ్యమైనంత వరకు ఎండలోకి వెళ్ళకపోతేనే మంచిది. కానీ వెళ్ళక తప్పకపోతే నేరుగా ఎండ తల మీద పడకుండా కాటన్ తెల్ల రంగు టోపీ పెట్టుకోవాలి. కాటన్ దుస్తులు వేసుకోవాలి. అవి కూడా లైట్ కలర్వి వేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయ దగ్గర ఉంచుకోవాలి. ఇదివరకు రోజుల్లో గొడుగు ఎండకే వాడేవాళ్ళు. ఇప్పుడు వర్షాకాలం వాడుతున్నాము. సామెత కూడా ఏ ఎండకా గొడుగు పట్టడం అనే అంటారు. సరే, ఇప్పుడు మనం ఎండలో బయటికి వెళ్ళినా, బయట నుంచి ఇంట్లోకి వచ్చినా మనం తాగవలసిన కొన్ని పానీయాల గురించి చెప్పుకుందాం. ముందుగా మజ్జిగ గురించి చెప్పుకోవాలి. పొద్దున్నే మజ్జిగ చిలికి అందులో బాగా నీళ్లు పోసి తేరనివ్వాలి. అలా తేరిన మజ్జిగ తేటలో కొంచెం నిమ్మరసము, బ్లాక్ సాల్ట్, వేయించిన జీలకర్ర, ధనియాల పొడి, కరివేపాకు వేసి కలిపి తీసుకుంటే ప్రాణం కుదుట పడుతుంది. బయటికి వెళ్ళేప్పుడు కూడా తీసుకెళ్ళి మధ్య మధ్యలో కొంచెం కొంచెం తాగుతున్న ఎండవేడికి ఉపశమనంగా ఉంటుంది. అన్నం కళాపెళ ఉడికేప్పుడు ఆ ఎసరు కూడా బాగా పనిచేస్తుంది. వాటిని చుట్టుడుకు నీళ్ళు అంటారు. పసిపిల్లలకి తప్పక ఈ నీళ్లు పట్టించాలి, కొంచెం పటిక బెల్లం వేసి. అయితే ఇప్పుడు అన్నం కుక్కర్లలో వండుతున్నాం కాబట్టి ఈ నీళ్లు అందుబాటులో ఉండట్లేదు. అయినా నిమ్మకాయ నీళ్లు వాడుకోవచ్చు. ఇప్పుడు ఫ్రిడ్జ్లు వచ్చాయి కనుక నిమ్మకాయ నీళ్లు తొందరగా సులభంగా చిటికలో తయారు చేసుకోవచ్చు. దానికి ముందుగా కొన్ని నీళ్లు స్టవ్ వెలిగించి మరగనిచ్చి అందులో పంచదార వేసి బాగా కరిగించి చక్కెర సిరప్ చేసుకొని గాజు సీసాలు పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అలాగే నిమ్మరసం కూడా కొద్దిగా ఉప్పు వేసి దాన్ని కూడా ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. నిమ్మరసం పిండే ముందు నిమ్మకాయ మీద పచ్చరంగు తోలును తురుముకొని నిమ్మరసంలో కలిపి ఉంచుకోవాలి. అందువల్ల తొక్కలో ఉండే పోషక విలువలు కూడా శరీరానికి అందుతాయి. అలా అని తెల్లగా ఉండే తోలు పీల్ చేయకూడదు, కనరు వస్తుంది. సబ్జా గింజలు కూడా ఏ రోజుకు ఆ రోజు నీళ్ళలో నానబెట్టి నిమ్మకాయ రసంలో కలిపి తాగవచ్చు. ఇది పిల్లలు, పెద్దలు, షుగర్ వ్యాధి లేని వాళ్ళు తాగవచ్చు. షుగర్ ఉన్నవాళ్ళు నిమ్మరసం నీళ్ళలో నల్ల ఉప్పు, జీలకర్ర పొడి కలుపుకొని తాగవచ్చు. రాగి, జొన్న, సజ్జ, బార్లీ జావలు మజ్జిగలో కలిపి తాగవచ్చు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఎండబడి తగిలినప్పుడు అడుగు వెడల్పుగా ఉండే రాగి చెంబులో కొంచెం మజ్జిగ తేట 1-2 బొగ్గులు వేసి దాంతో ముఖం మీద నుంచి శరీరము ఆ చెంబు అడుగుకు తగిలేట్టుగా దిగదుడి చేయాలి. ఎండవేడి ఉన్న చోట ఆ చెంబు గట్టిగా పట్టి ఉంటుంది, కిందకి జరిపినా సాఫీగా జరగదు. అలా కొంచెం సేపు పట్టిన చోట ఆ చెంబు ఉంచితే ఎండవేడి తగ్గిపోతుంది. శరీరం అంతా మనకి అలా దిగదుడిచేవాళ్ళు లేకపోతే రాగి సీసాలో కూడా మజ్జిగ తేట, బొగ్గులు వేసి మనమే ఈ ప్రక్రియ చేసుకోవచ్చు. ఎండబడికి దీన్ని మించిన వైద్యం లేదు. పిల్లలకి, పెద్దలకి ఎండాకాలం అంతా ఈ వైద్యం అనేది చాలా ముఖ్యమైన మంచి మందు. కర్బూజా, పుచ్చకాయ, కీరదోస, ఇలా నీరున్న పళ్ళు, తాటి ముంజలు, కొబ్బరి బోండాలు వాడవచ్చు. నాకు తెలిసినంత వరకు నేను పాటిస్తున్న వేసవిలో పనికి వచ్చే చిట్కాలు మీ అందరితో పంచుకుంటున్నాను. మీరు కూడా వీటిని పాటించి లాభపడండి. ఇంతేనండి. ఇంకో విషయంతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.